ఇందిరమ్మ రాజ్యం తెస్తాన్, ఇంటింటికి వెలుగులు తెస్తాన్, మార్పు తెస్తాన్, రుణాలు మాఫ్ చేస్తాన్, రైతుల రాత మారుస్తాన్, నాకే ఓటేయుర్రి, షెయి పార్టీనే గెలిపియుర్రి, మూడు రంగుల జెండా బట్టి సింగమో లేదుకి నాడే అవ్వరు కాంగ్రెస్ సూరిడే. ఎరికే కదా ఈ డైలాగులు ఎవరియో, ఈ పాటల పేరంటే ఎవరు పెట్టుకున్నారో. అబ్బా తోడు చెప్తున్నా, ఇప్పుడు గనక రేవంత్ అన్న పేరు చెప్పినమే అనుకో, రైతులకు బీపీ లేస్తుంది. మూడు రంగుల పాట ఎవరి నోట్ల కన్నా వెళ్ళిందే అనుకో, ఉరికిచ్చి కొట్టేదట్టే ఉన్నారు. చెయ్యి పాటి లీడర్లు కానొస్తే యూరియా బత్తాలనే కూసోబెట్టి పొట్లం కట్టేటట్టున్నారు. ఇదేదో నేనేం కారెడ్డా అనుకో, కాంగ్రెస్ వాళ్ళ మీద కోపంతోనో అంటలేను. ఈ కుర్చీలో కూర్చున్నా అంటే నాకెవ్వరి మీద కోపాలుండయి, సెపరేట్గా అభిమానాలు కూడా ఉండయి. ఉన్నదున్నట్టు చెప్తా, జనం తరపునే మాట్లాడతా. ఈ ముచ్చట కూడా ఉన్నదున్నట్టుగానే జనం మాటగా, జనం గోసగా చెప్తున్నా. చూడాలి మరి. చూసిర్రా ఇందిరమ్మ రాజ్యంలో రైతులు ఎట్లా వెలిగిపోతుర్రో, తక్కువ పడెత్తు. అసలు ఈ చెప్పుల వరుసేంది, పొద్దుగానే లైన్ లేంది, వానల ఈ తాండ్లాటేంది. అసలు మన రైతుకు ఎందుకు ఈ గోస? మీ ఊర్లో కూడా గిట్లనే ఉన్నదా లేదా? మీరు కూడా గిట్లనే తండ్లాడుతురా లేదా? ఎంతమందికి యూరియా బత్తాలు ఇచ్చిన వల్ల ఇప్పటి వరకు వ్యవసాయం పనులకు ఓవుడైతుందా? అసలు ఇవన్నీ మీరు అనుభవిస్తురు, మీరే కండ్లారా చూస్తాండ్లు. అయినా ఎందుకు చెప్తున్నా అంటే, కొందరు కండ్లున్నా లేనట్టు, చెవులున్నా అయినట్టు చేస్తాండ్లు. అసలు రాష్ట్రంలో ఉన్న రైతులు సుఖ సంతోషాలతోని, శాంతి సౌభాగ్యాలతోని ఇందిరమ్మ పేరు కలవరించుకుంటేనే సోనియమ్మకు దండం పెట్టుకుంటుంటురని ఒక చెప్తుర్రా? అది అట్లా చెప్పేటోళ్ళ కోసమే, వాళ్ళు చూడాలనే, కమస్కం వాళ్ళ ఇంట్లో చూసన్న వాస్తవం చెప్పాలనే మీ అవస్థ చూయిస్తున్నా. రేవంత్ సారు చూస్తురా సారు, ఇందిరమ్మ రాజ్యం అంటేరి గిట్లుంటదని తెలియదు సార్. మాకు రైతులను రోడ్డు పాలు చేస్తారని అస్సలు అనుకోలేదు సార్. కాదు, 10 ఏళ్లలో ఎన్నళ్ళేంది ఈ చెయ్యిపాటి అధికారంలో ఖర్చుడుతోనే యూరియా కరువు ఎందుకు వచ్చింది? ఇది ఎవరిది జిమ్మెదారి? తప్పేవల్ది? ఏంది సారు మాకి అవస్థ అని రేవంత్ సార్ని అడిగితే, ఏ సంటలున్న బీజే పోలేదే తప్పు, ఆలే మన కాడికి వంపుతలేరు అని అంటాడు. ఇక సంటరోళ్ళేమో మేం బొచ్చడు యూరియా వంపుతూనే ఉన్నాం, ఈ రేవంత్ సర్కార్ వాళ్ళే నడుమిట్ల మాయం చేస్తాలు, ఆలే బుక్తురు, బ్లాక్లు అమ్ముకుంటురని రాగం తిత్తారు. అంటే నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా, నువ్వు నన్ను తిట్టినట్టు నేను తిన్ని తిడతా, నడుమిట్ల రైతులను అమాయక బలిచక్రవర్తులను చేద్దామన్నట్టే కొడుతుందా కాదా? ఆఖరికి యూరియా కరువు ఏడుదాకా వచ్చిందంటే, ఎవరన్నా దావుతులకు పేరంటాలకు పోయినప్పుడు విలువగల్ల వస్తువునో పైసలనో కట్నంగా చదివిస్తారు. కానీ ఎములాడట ఒక రైతు బర్త్డే నాడు కడుమ రైతులందరూ కలిసి యూరియా బత్తాలు ఇనాంకి ఇచ్చిరు. ఇక బర్త్డే బాయ్ కూడా దీన్ని మించిన విలువగల ఇనాం లేదని మురిసిపోయిండు. ఇది ఒక్కటి చాలు యూరియా కోసం తెలంగాణ రైతుల తండ్లాట ఎట్లున్నదో ఎరక కావడానికి. మార్ కిషన్ రెడ్డి 50వ పుట్టినరోజు సందర్భంగా మేము రైతులమందరం, ఇక్కడ ఉన్న దాదాపు అందరం రైతులమే, కాకపోతే యూరియా కొరత వల్ల ఇది ఒక గిఫ్ట్ ప్లస్ నిరసన విధంగా తెలియజేస్తూ ఈ యూరియాను ఒక బస్తా ఒకరికి ఒకే బస్తా ఇస్తున్నారు. కాబట్టి ఈ మార్ కిషన్ రెడ్డి అనే రైతుకు మేమందరం కలిపి ఒక యూరియా బస్తా బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. రేవంత్ సార్ కు అర్థం కావాలని రైతులు ఇట్లా నిరసన చేసిరట. ఈ నిరసన చూసినాకనన్నా సర్కారోళ్ళు ఇప్పటికిప్పుడు కింద మీద పడో ఎట్లనో గట్ల చేసి యూరియా కరువు లేకుండానన్నా చేస్తారు, లేకుంటే సప్పు చేయక మాతోనైతే లేదని రాజీనామానన్నా చేసి పడేస్తారు. కానీ మన చెయ్యి పాటోలు అది లేదు ఇది లేదు, కండ్లు మూసుకొని చెవులలో దూది పెట్టుకొని ఉన్నారు. గిట్లనే అంటారు రైతులు, నేను కాదు. ఇప్పుడు రైతులు గుండె మీద చేసుకొని నిజం చెప్పాలి. కేసీఆర్ సారు ఎన్నడన్నా ఇట్లా యూరియా కరువు తెచ్చిండా? సారు పాలనలా బ్లాకు దందా నడిచిందా? లైన్లు కనబడేనా? గోసపడ్డమా? సంటరోలతో కొట్లాడి మరి రైతు కడుపు రింపిండు, వ్యవసాయాన్ని పండుగలక చేసిండు. ఇప్పుడు ఎట్లున్నది, అప్పుడు ఎట్లున్నది ఫరక్ కనబడుతుందా లేదా? నేనేదో ఇది కేసీఆర్ సార్ మీద అభిమానంతో చెప్తలేను, నేను కూడా రైతు బిడ్డనే. మా ఊరి జనం కూడా యూరియా కోసం గిట్లనే గోసపడుతురు, వాళ్ళ మాటనే నేను మాట్లాడుతున్నా. కానీ ఎంత మోసం అయిపోయింది, ఎంత దోఖా తిన్నారు రైతులు. కేసీఆర్ సార్ కంటే ఏమో ఎక్కువ ఇస్తా అంటుండు కదా అని నమ్మి ఓట్లేసిన పాపానికి నట్టెట్ట ముంచుతాడని అనుకోవాలని శాపాలు పెడుతున్నారు రైతులు.